అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట. ఎంతోమంది చెప్తున్నా కానీ ఇంకా అన్ఎక్స్ప్లెయిన్డ్ బాడీ పెయిన్స్ సంబంధించిన కారణాలు ఏమిటని చాలామంది తెలుసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఒక వేగ్ బాడీ పెయిన్స్ యంగ్ యాక్టివ్ ఇండివిజువల్స్లో కొన్ని కారణాల వల్ల వస్తుంది. 90% జబ్బు కన్నా కానీ న్యూట్రిషనల్ లోపం వల్లనే వస్తుంది. విటమిన్ డి లోపం కానీ, కాల్షియం డెఫిషియన్సీ కానీ, విటమిన్ సి లోపం కానీ, మెగ్నీషియం డెఫిషియన్సీ కానీ, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం కానీ, కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ తక్కువగా ఉండడం వల్ల. దాంట్లో ప్రధానమైనది న్యాచురల్గా దొరికేది, ఏమాత్రం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేనిది, వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసేది ఏమిటంటే విటమిన్ డి. న్యాచురల్గా విటమిన్ డి ఓన్లీ సన్లైట్లో మాత్రమే దొరుకుతుంది. ప్రతిరోజు 11 గంటల నుంచి 1 గంటల ప్రాంతంలో ఒక 20 నిమిషాలు కానీ మనం సన్లైట్కి కానీ ఎక్స్పోజ్ చేసుకోగలిగితే మనకి 24 గంటలకు కావాల్సిన విటమిన్ డి అనేది పర్ఫెక్ట్గా దొరుకుతుంది. ఎప్పుడైతే విటమిన్ డి దొరుకుతుందో అప్పుడు బ్లడ్లో ఉన్న కాల్షియము డైరెక్ట్గా అబ్జార్బ్ చేయబడుతుంది. విటమిన్ డి లేకపోతే మనం తీసుకునే ఫుడ్లో ఉన్న కాల్షియం కానీ ఎప్పుడు కూడా లోపలికి అబ్జార్బ్ అవ్వలేదన్నమాట. అందుకనే మన డైట్ ఇఫ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ కాల్షియం ఆల్సో బికాస్ ఆఫ్ ద విటమిన్ డి ఇట్ డజంట్ గెట్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద బ్లడ్. దానివల్ల ఇట్స్ ఏ క్యాస్కేడ్ ఆఫ్ రియాక్షన్స్. ఒకదాని నుంచి నిస్సత్వం నుంచి మొదలుపెట్టి రిఫ్లెక్సెస్ తగ్గిపోయి బాగా డల్గా ఉండి పని కూడా చేయలేనంత ఇదిగా అయిపోతుంది. ఎప్పుడైతే విటమిన్ డి బాగా తగ్గిపోతుందో ప్రైమరీ హైపర్ పారాథైరాయిడిజం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే ప్రైమరీ హైపర్ పారాథైరాయిడిజం వస్తుందో దాంతో కాల్షియం డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది అన్నమాట. ఎప్పుడైతే కాల్షియం డెఫిషియన్సీ వస్తుందో అప్పటి నుంచి మళ్ళీ బోన్స్ వీక్ అయిపోయి ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ బ్లడ్లో పేరుకుపోయిన కాల్షియము అంటే బోన్లోంచి తగ్గిపోయిన కాల్షియం బ్లడ్లో పేరుకుపోయి అది కిడ్నీలో స్టోన్గా ఫామ్ అయ్యే అవకాశం ఉంది, కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. 1-2 కేసులు చూశాను నేను, అందుకనే అనుభవంతో చెప్తున్నాను. ఎప్పటికప్పుడు విటమిన్ డి చెక్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ప్రతిసారి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు సమయం దొరికినప్పుడు 11 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో ఒక 20 నుంచి 30 నిమిషాలు మన ఎండలో నిలబడితే ఏమవుతుందంటే విటమిన్ డి అనేది దొరుకుతుంది. వెళ్ళడానికి కుదరట్లేదు, కనీసము ఆ బాల్కనీలో కాళ్ళు చాపి కూర్చున్నా కానీ ఆ స్కిన్ మీద అల్ట్రావైలెట్ రేస్ పడి విటమిన్ డి పెరిగే అవకాశం డెఫినెట్గా ఉంది. ఎందుకంటే విటమిన్ డి ఈ మధ్య కాలంలో నేను చూసుకున్న స్కోర్లు 2, 3, 4, 10 కంటే ఎక్కువ చూసిన దాఖలాలు ఎక్కడా కనపడట్లేదు అనమాట. అందుకని ఇది భవిష్యత్తులో ఇంకెక్కువ దూరం పోయే అవకాశం ఉంది. ఎందుకంటే అన్నిట్లోకెల్లా సైకలాజికల్ ఇంటిగ్రిటీ అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి తక్కువగా ఉన్న వాళ్ళలో మగతగా కూడా ఉంటుంది, డిప్రెషన్ గురి అవుతారు. అంటే మనకి ఏదైతే పని చేస్తున్నామో దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, బాగా రాణించలేకపోవడం కూడా జరిగే అవకాశం ఉంది అన్నమాట. అందుకనే విటమిన్ డి లెవెల్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. కాల్షియము సప్లిమెంట్స్, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఎప్పుడు ఆహారంలో ఉండడం అనేది చాలా ఉపయోగకరమైన విషయం. విటమిన్ డిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయకూడదు.